వెరీ గుడ్. ఆయుధాలు లేని జంట అన్నమాట. అయితే నా పంట పండింది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు మా దగ్గర ఉన్న నగ నటరానికి ఇచ్చేస్తాం. దయచేసి మమ్మల్ని వెళ్ళిపోనివ్వండి. మొదట ప్రాణం, ఇప్పుడు మానం. వీడి రేటు 1000 వరహాల నుంచి 10,000కి పెంచారన్నమాట. ఎంత పెంచినా రక్తం తాగే ఈ జోలికి ప్రాణాల మీద ఆశిండేవాడు ఎవ్వడలేడో. వీడెక్కడా? షరీఫ్, మీకు కావాల్సిన నేరస్తుడు. మరి నాకు రావాల్సిన ఎవరు నువ్వు? భారతమాత ముద్దు బిడ్డని. పేరు భరత్.
దుర్గాపూర్ ప్రజలకి నాదొక విజ్ఞప్తి. ఈ నగరానికి మేయర్నైన నాకు మీ శాంతి భద్రతల్ని కాపాడడం, మీకు రక్షణ ఇవ్వటం అనేవి ముఖ్య బాధ్యతలు. నగర పరిధుల అవతల ఉన్న స్థలాల్ని అక్రమంగా సొంతం చేసుకుని అప్పుడప్పుడు సరిహద్దు దాటి నగరంలోకి వచ్చి ఇక్కడ మనుషుల్ని భయభ్రాంతులను చేసే ఈ బిల్లు తెగకు చెందిన ఆటవికులను అరికట్టడానికి నేను నా శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నాను. అయినా వాళ్ళ దుర్మార్గం, దౌర్జన్యం మానటం లేదు. ఎన్నో హెచ్చరికలు చేసినా మా మాట మన్నించటం లేదు. కనుక వాళ్ళు దొరికితే చట్టబద్ధంగా మరణశిక్ష విధించడానికి నిర్ణయించుకున్నాను. ఇదివరకే కొన్ని అమలు జరిపాను. ప్రస్తుతం ఆ తెగకు చెందిన ఈ మనుషులను అదే విధంగా ఉరితీయబోతున్నాను. దెబ్బలేమైనా తగిలాయా? లేదండి, చాలా థ్యాంక్స్. సమయానికి మీరు రాకపోయింటే ఏం జరుగుండేదో ఊహించగలను. ఇంతకీ తమరు? నా పేరు స్వప్న. మా నాన్నగారు మేయర్ రంజిత్ కుమార్ గారు. మేయర్ కూతురు అయి ఉండి ఎవరి సహాయం లేకుండా ఇలా ఒంటరిగా బయలుదేరావేంటి? చిత్రలేఖనం నా హాబీ. ఒంటరిగా వెళ్లి నేచర్ని పెయింటింగ్ చేయడం నాకు అలవాటు. అలాగే ఒంటరిగా కనిపించిన ఆడదాన్ని పాడు చేయటం చాలా మంది మగాళ్ళకున్న అలవాటు. చూడు బేబీ, నేచర్లో అందాలే కాదు అపాయాలు కూడా ఉంటాయి. పద, మీ ఊళ్ళో వదిలేసి వస్తాను. థ్యాంక్ యూ మై డియర్ యంగ్ మ్యాన్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ప్రాణానికి ప్రాణమైన నా బేబీ ప్రాణం కాపాడినందుకు ఐ విల్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ టు యు. కమ్ ఆన్, మా ఆతిథ్యం స్వీకరిద్దుగా. సారీ, నేను వెళ్ళాలి. నో నో, ముందు మా ఆతిథ్యం స్వీకరించి. ఇప్పుడు కాదు,
ఎప్పుడో ఒకప్పుడు మీరు ఊహించనప్పుడు మీరు రమ్మనకుండానే వస్తాను. అంతవరకు గుడ్ బై. ప్రమాదాలు అనేవి చెప్పిరావు కనుక జాగ్రత్తగా ఉండటం మంచిది. అందులోనూ అందమైన ఆడపిల్లలు మరీ జాగ్రత్తగా ఉండాలి. డింగో డింగు. ఆపరా. ఏమిటి సార్ గారు? చూసావురా, జనానికి మనల్ని చూస్తే వణుకు, మనం దగ్గరకు వస్తే దడ దౌడో దౌడు. జనమంతా పారిపోయింది తమకు భయపడి కాదు, తమ ఒంటి నుంచి వచ్చే కంపు భరించలేక. కంపన్నోడి చంపేయగలం. అవునండి బాబు, 6 నెలల నుంచి స్నానం చేయకుండా తిరుగుతున్నారు. పెంట కంపు, కుళ్ళు కాలువ, పిల్లి శవం, మురుగుంట అన్ని కలిసిన చండాలబ్దం కొడుతున్నారు. మీరు త్వరగా స్నానం చేయకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. నా కంపెనీ కింపు అనుకున్నాను. బతిమాలుతున్నావు గనక స్నానం చేద్దాం. పద 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 బుల్లెట్ బార్కి. రోజీ సర్వీసు సరసరా చెయ్యాలమ్మా, లేకపోతే మందెక్కిన వీళ్ళు బల్లెక్కి బిల్లులు ఇవ్వమని డాన్సులు చేస్తారు. డాన్సులు కిక్కు కిక్కు. ఏరా బుల్లెట్ బాబు, అర్జెంటు పళ్ళున్నట్టు అందరూ పారిపోయారు. తలనొప్పి వచ్చినట్టు నువ్వు తల బాదుకుంటున్నావు. కారణం ఎవరు? నేనా? అయ్యో అయ్యో అయ్యో, ఎంత మాత్రం కాదు బాబు. వాళ్ళంతా మూర్ఖులు. తమ మంచితనం తెలియక వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు బాబు. కొంతమంది ఆనందం వచ్చినప్పుడు చంకలు కొట్టుకున్నట్టు నేను తల బాదుకుంటున్నాను, అంతేగాని తమ తప్పు ఎంత మాత్రం ఉండదు. ఉండదురా టింగు. నాలాంటి ధర్మమూర్తి, నీతిపరుడు, శాంతి కపోతంగాడి తప్పేమీ ఉండదు. బాబు చుడిగారు బాబు, గన్ తీసి లోపల పెట్టి నీకేం కావాలో ఆర్డర్ బాబు, అన్ని నిమిషాల మీద తెచ్చేస్తాను. పెద్ద జగ్గులో 20 బీరు పోసి పట్టరా. 20 బీర్లా? తాగడానికా, పొట్ట పగిలి చావడానికా? అమ్మ పట్టుకొచ్చే 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 అమ్మ పట్టుకొచ్చే. తేలో గురువా కూర్చో. లోకంలో ప్రతి విధవా స్నానం చేస్తాడు, కానీ బీరు స్నానం ఈ సుడిగాలి మాత్రమే చేస్తాడు. సమ్మగా ఉంది, సమ్మగా ఉంది. మరి ఫుడ్ ఆర్డర్ ఇచ్చేస్తే ఇంకా సమ్మగా ఉంటుంది. ఇస్తా, సమ్మటి ఆర్డర్ ఇస్తా. బుల్లెట్ కోడి పకోడి 10 ప్లేట్లు, నిప్పుల మీద కలిసిన నిప్పుకోడు 4, మూతులు కోసిన పీతల వేపుడు, గొర్రె మాంసు గిన్నెడు, విస్కీ బాటిల్ 1. తేలం ఇక చాలు, ఎక్కువ తింటే అజీర్తి చేస్తుంది. దిస్ ఈస్ సుడిగాలి స్పెషాలిటీ. అవును బాబు, అడవి గాడిదలే ఇంత గొప్పగా ఎవరు తెలుస్తారమ్మా? బాబు ఫుడ్ సరిపోయిందా, ఇంకా ఏమైనా కావాలా? ఫుడ్ సరిపోయింది కానీ నాకు పచ్చి కోడిగుడ్డు కావాలరా. కోడిగుడ్డ ఎందుకు బాబు? మీరు బాగా తినడానికి దిష్టి తీసి ఆ కోడిగుడ్డు నా నెత్తినేసి కొడదామనే? నా పిచ్చి బుచ్చి ముండకి. ఆ మాయదారి పావెక్కడిది? మా సారు గారికి ఎడార్లో అడ్డం వచ్చింది, చంపబోతే పడగెత్తి ఏడ్చింది. అందుకే దాన్ని ముద్దుగా పెంచుకుంటున్నాం. దీని ఫుడ్ ఒక గుడ్డు.